నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ జి కిరణ్ గారు, డయాబెటీస్ ఎక్స్పర్ట్ సిన్స్ 2005. వారితో మాట్లాడి డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిన్నర్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఎస్, మంచి బ్రేక్ఫాస్ట్ చేయాలి, మంచి లంచ్ చేయాలి, ఎలా ఫుడ్ తీసుకోవాలనేవి మీరు గత వీడియోస్లో మాకు చెప్పారు. అండ్ డిన్నర్ విషయానికి వస్తే డయాబెటీస్ పేషెంట్స్ అనేవాళ్ళు 2 చపాతీ తినేద్దాం, రైస్ వద్దు అంటారు. లేదంటే గోధుమ రవ్వ ఉప్మా తిన్నాము, దట్స్ బెస్ట్ అని చెప్తూ ఉంటారు. బట్ అవి ఎంత తినాలి, అసలు అవి తినడం కరెక్టేనా? రోజు అవే తినలేరు. సో వీటికి ఏమైనా ఆల్టర్నేట్గా ఏమైనా ఆలోచించవచ్చా? అసలు డిన్నర్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో చెప్పండి సార్. డిన్నర్ అనేది మీరు యావరేజ్గా పద్ధతిగా తీసుకుంటే ఏది తిన్నా కరెక్టే, బట్ లేట్ డిన్నర్ కాకూడదు. మీరు 7 లోపు తింటానంటే మంచిది. మీరు 2 చపాతీలు తినండి, గోధుమ చపాతీలు ఒకరోజు, ఇంకొక రోజు రాగి రొట్టెలు, ఇంకొక రోజు మళ్ళీ జొన్న రొట్టెలతో, ఇంకొక రోజు మిల్లెట్స్తో కూడా మీరు దోశ టైప్ వేసుకోవచ్చు. సో ఇట్లా రకరకాలుగా మీరు డివైడ్ చేసుకోండి. కొంతమందికి ఏంటంటే పెరుగన్నం తినదే నిద్ర రాదు, కాబట్టి వాళ్ళకి 2 చపాతీలు తినాల్సిందే, నువ్వు రైస్ తినకూడదు, నువ్వు రైస్ తింటే నీ షుగర్ పెరిగిపోతుంది అని చెప్తే వాళ్ళకి నిద్ర పట్టక షుగర్ పెరుగుతుంది ఇంకా. ఓకే, కాబట్టి 2 ముద్దలు రైస్ తింటానంటే తినేవండి, తప్పేం లేదు. మనం ఏం దానికి బలవంతం చేయడానికి ఏం లేదు. ముఖ్యంగా ఎల్డర్లీ పీపుల్ వాళ్ళు ఏది ఇష్టపడతారో, ఏది అలవాటు అయిందో కొంచెం వదిలేస్తానండి. లెట్ దెమ్ బీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ దే ఆర్ ఈటింగ్. ఏదైనా ఉంటే నేను మెడిసిన్స్లో నేను అడ్జస్ట్ చేసుకుంటాను. మెడిసిన్స్లో వాళ్ళకి ఏదైనా కొంచెం అడ్జస్ట్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా చూసుకోవటం చాలా ముఖ్యం. ఇప్పుడైతే మనం రికార్డింగ్ అవుతుంది, కొంచెం ఏదైనా బయట నాయిజెస్ ఉంటే ఎడిటింగ్ చేసేవాళ్ళు ఆ నాయిజెస్ కొంచెం తీసేసి క్లారిటీగా చూసుకుంటారు కదా. వీలైనంత వరకు అవాయిడ్ చేస్తాం, బట్ కొన్ని సందర్భాలలో దే డూ సమ్ ఎడిటింగ్. అలాగే నేను మెడిసిన్స్లో కొంచెం నేను ఎడిట్ చేసుకొని వాళ్ళని కొంచెం సుఖంగా ఉండేలాగా చూసుకుంటాను. సో తృప్తిగా ఉండాలి కదండి. పిల్లల్ని పెద్ద చేశారు, మనవాళ్ళు సెటిల్డ్, వీళ్ళు కూడా లైఫ్లో మంచి లైఫ్ లీడ్ చేశారు. ఇప్పుడు ఏదో డయాబెటీస్ ఉంది కాబట్టి డాక్టర్ వాళ్ళని బానిసలాగా చూస్తే వాళ్ళు అది స్వేచ్ఛగా ఫీల్ అవ్వరండి. చాలామంది సీనియర్, ఇప్పుడు నాకు సీనియర్ సిటిజన్స్ ఎక్కువ అండి నా పేషెంట్స్లో. 80, 90, 75 వయసు దాటిన వాళ్ళు నాకు ఎక్కువగా ఉన్నారు పేషెంట్స్. వీళ్ళు మనం జీరియాట్రిక్ అంటాం. నేను వీటికి జీరియాట్రిక్ డయాబెటీస్ ట్రీట్మెంట్ అని కూడా పేరు పెట్టాను. సో మీరు 20, 30, 40 వయసులో డయాబెటీస్ పేషెంట్స్ని వైద్యం చేసేటప్పుడు మన కండిషన్స్ వేరే ఉంటాయి. అదే రకంగా 65, 70 దాటి ఉన్న వయసులో వాళ్ళకి మన కండిషన్స్ వేరేలాగా పెట్టాలి. వాళ్ళకు వీళ్ళకు ఒకటే మనం పెట్టామంటే వర్కౌట్ అవ్వదండి. ఇప్పుడు ఈ పెద్దవాళ్ళకి ఏంటంటే కొన్ని చాలా క్రమశిక్షణగా ఉంటారు, కొన్ని చోట వాళ్ళ ఇష్టాలు కొన్ని ఉంటాయి, అది మనం కొంచెం మేనేజ్ చేయాలి. అదే ఒక 35, 40 వయసులో షుగర్ ఉన్న వాళ్ళు ఏంటి, వాళ్ళకు ఫ్యామిలీ చూసుకోవాలి, ఆర్థికంగా స్థిరపడాలి, ఇంకా పిల్లల ఎదుగుదల ఉంటుంది, పిల్లల వల్ల కొంచెం టెన్షన్స్ ఉంటాయి, ప్లస్ వాళ్ళకు పియర్ గ్రూప్ కాంపిటీషన్ ఉంటుంది, వాళ్ళకి ఏదో పార్టీలు అంటారు, కాబట్టి చాలా కండిషన్స్ ఉంటాయి అన్నమాట పాపం. కాబట్టి యాక్చువల్గా ఈ చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు క్రమశిక్షణగా ఆహార పద్ధతులు నియమించడం వాళ్ళకు ఛాలెంజ్. పెద్దవాళ్ళు ఏంటంటే ఒకదానికి అలవాటు అయిపోయినారంటే వాళ్ళ ఇంక రొటీన్ అదేనండి. ఈవెన్ ఇప్పుడు అమెరికాకు చాలామంది పెద్దలు ఎందుకు పోవట్లేదు, అక్కడికి పోతే వాళ్ళ సిస్టమ్స్ వీళ్ళు అనుసరించలేరు కాబట్టి. అదేవిధంగా కొంతమంది అక్కడికి వెళ్ళి సెట్ అవుతారు, తిరిగి ఇండియాకి వస్తే డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు 2 దోశలు పెట్టారు, తినిన తర్వాత 2 అంటే 2, బట్ ఇండియాలో 2 తర్వాత కూడా ఇంకొకటి, ఇంకొక దోశ, ఇంకొంచెం. సో ఇక్కడ మనం ఇంకొకరి ఇంటికి వెళ్ళాం, సో మనం వద్దన్నా కూడా వడ్డించడం అనేది మనకు ఇక్కడ సాంప్రదాయంగా మనం భావిస్తాం. అందువల్ల ఏంటంటే మనం తినాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ తినడం జరుగుతుంది. బట్ అక్కడేంటి, నువ్వు ఎప్పుడు వద్దంటావో ఇంక తర్వాత మిమ్మల్ని ఫోర్స్ చేయరు. ఒకసారి వద్దంటే ఇంక అయిపోయింది ఆడికి. సో నిజంగా మీరు తృప్తి చెందుంటేనే వద్దని చెప్పాలి. మొహమాటానికి వద్దన్నారంటే ఇంక అక్కడ ఆపేస్తారు. సో మళ్ళీ పెట్టండి అని కూడా అడగలేరు. సో అలాగా మెయిన్గా 6:30, 7 లోపు డిన్నర్ చేయగలిగితే మాత్రం అదృష్టవంతులండి. ₹1,00,00,000 కారులో తిరగటం గొప్ప కాదు, మీరు 6:30, 7 లోపు డిన్నర్ చేయగలిగితే ఇంకా పెద్ద గొప్పతనం. లేదండి నేను 10:30, 11కి పడుకుంటాను, అప్పుడు నాకు మళ్ళీ మరి 7 గంటలకు తింటే నాకు 11 గంటలకే నిద్ర వస్తుంది, మరి అప్పుడేం చేయాలా? అప్పుడు ఇంకొక ఫ్రూట్ తినండి, ఒక యాపిల్ తినండి, ఒక జామకాయ తినండి, లేదా ఇంకొంచెం కొన్ని పౌడర్స్ మనం కొంచెం పెద్దవాళ్ళకి అడ్వైస్ చేస్తూ ఉంటాం. అలాంటివి డాక్టర్ని కనుక్కొని, మీరు సొంత ప్రయోగాలు కాకుండా మీకు డాక్టర్ ఏది బెస్ట్ అంటాడో అలాంటి పౌడర్ ఏదన్నా మంచిది, వైటమిన్స్, కాల్షియము, తర్వాత లో గ్లైసెమిక్ ఇండెక్స్ పౌడర్ని వాళ్ళు సలహా ఇస్తారు. అలాంటి పౌడర్ ఒక 2-3 స్పూన్స్ మనం హాట్ వాటర్లో కానీ కలుపుకొని తాగేస్తే మనకు తృప్తిగా అనిపిస్తుంది. మార్నింగ్ వరకు మనకు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా, షుగర్స్ అలా పెరగకుండా, అలాగని డౌన్ కాకుండా కూడా అది మెయింటైన్ చేసుకుంటుంది. అట్లాంటిది మనం పాటించాలి. సో
ఎస్. ఇప్పుడు ఎప్పుడన్నా ఇంకా ఈ మెయిన్‌గా ప్రాబ్లమ్ ఏంటంటే, ముఖ్యంగా మనకు లాస్ట్ 4, 5 ఇయర్స్‌లో పార్టీయింగ్ ఎక్కువైపోయిందండి. ప్రతి చిన్నదానికి ఎవరో ఒకరు ఏదో ఒకటి. ఇప్పుడు ఫస్ట్ బర్త్‌డే, సెకండ్ బర్త్‌డే, లేకంటే ఇంకొక పెళ్ళి, లేదా ఇంకొకటి వాళ్ళు అమెరికా నుంచి అబ్బాయి ఇండియాకొచ్చాడు, లేదా ఇక్కడి నుంచి ఆస్ట్రేలియాకి ఒకరు పోయారు. ఈడికి అదొచ్చింది, ఈళ్ళకి ఇదొచ్చింది, లేదా ఫేస్‌బుక్‌లో ఏదో పోస్ట్ చేశారు, 100 లైక్‌లు వచ్చినాయి పార్టీ. ఇట్లా ప్రతి కారణానికి పార్టీలు ఎక్కువైపోయాయి. అది కొంచెం మనం చూసుకోవాలి. పార్టీ చేసుకోవడం తప్పని అనట్లేదు. బట్ ఎవరు పార్టీలో ఎంతవరకు ఏ మోతాదనేది కొంచెం జాగ్రత్తగా, క్రమశిక్షణగా ఉండటం మంచిది అంటాను. ప్లస్ చాలామంది ఏంటంటే ముఖ్యంగా లాస్ట్ 10 ఇయర్స్‌లో డ్రింకింగ్ పెరిగిందండి. ఎస్పెషల్లీ హైదరాబాద్‌లో చాలా డ్రింకింగ్ పెరిగింది. ఒక రకంగా అది అంత కరెక్ట్ కాదు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఒక చిన్న మోతాదు తీసుకొని క్రమశిక్షణగా ఉండగలిగే వాళ్ళకి పర్వాలేదు, మనమేం అనట్లేదు. బట్ దొరికినప్పుడు దొరికినంత అని చెప్పి తాగిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా లివర్ ప్రాబ్లమ్ గానీ, కొలెస్ట్రాల్ పెరగటం గానీ మనం గమనిస్తున్నామండి. ఆ తర్వాత వీళ్ళు ఖచ్చితంగా మానేయాల్సిన పరిస్థితికొస్తారు. సో, అలాగా అతివృష్టి, అనావృష్టి దేనికి? అదేదో లిమిట్ కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు కదా మనం. సో, ఇవన్నీ ఆలోచించుకోవాలి. సో డిన్నర్ అనేది పర్టికులర్గా ఇంత అనేది చేయాలి. చేయాలి. చపాతీ తినొచ్చా సార్? తినొచ్చు, మీరు తినండి. చపాతీ తినండి, ఉప్మా అన్నీ తినొచ్చు. ఏదన్నా తినండి. బట్ రొటేట్ చేసుకుంటూ, ఒక దాని మీదనే కాకుండా యెస్. అలా చేసుకోండి. బట్ అన్నిటికంటే మెయిన్ అండి వాటర్ తాగాలి. అట్‌లీస్ట్ 3 లీటర్స్, 2½ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది ముఖ్యమండి. పిల్లలైనా సరే, పెద్దలైనా సరే. పిల్లలకి మేబీ కొంచెం తక్కువ ఉండొచ్చు. పెద్దలకు వాటర్ తగ్గట్లేదండి చాలామంది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందులోనూ ఏసీలో కంప్యూటర్ ముందు కూర్చొని పని చేస్తూ ఉంటారు. కాబట్టి అసలు దాహం అనేది తానంతట తాను ఎయ్యదు. దాహం. ఇప్పుడు మనకు పొలంలో పని చేస్తున్నాడు అనుకోండి, అర్ధగంటకు ఒకసారి దాహం వేస్తది, నీళ్ళు అయిపోతూ ఉంటాయి. బట్ ఇప్పుడు ఏసీలోనే కూర్చొని పని చేస్తున్నప్పుడు దాహం అంటూ ఎందుకు వేస్తుంది చెప్పండి? ఏం అవసరం ఉంటుంది అక్కడ? కాబట్టి వీళ్ళు గుర్తుపెట్టుకొని తాగాలి. 1 లీటర్ బాటిల్ నీళ్ళు పెట్టుకున్నారా, ఓకే, మార్నింగ్ 10:00 వర్క్లో కూర్చుంటే 11:30కి ఆ వాటర్ బాటిల్ అయిపోవాలి. తర్వాత లంచ్ తర్వాత 1 అవర్ తర్వాత నుంచి సాయంత్రం వరకు ఇంకొక లీటర్ అయిపోవాలి. ప్లస్ మార్నింగ్ మనము లేచినప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో కూడా 1-1½ లీటర్ వాటర్ అయిపోవాలి. అండ్ వాటర్ ఏంటి, ఐస్ వేసుకొని కూల్గా కాదు, కొంచెం వెచ్చగా ఉండాలి వాటరు. గోరువెచ్చగా ఉంటే మంచిది, మన పొట్టకు కూడా మంచిది, మనకు తాగడానికి కూడా ఈజీగా ఉంటుంది, డైజెస్టివ్ సిస్టమ్ కూడా దానికి ఈజీగా అడాప్ట్ అవుతుంది. ఇంకొంతమంది నీళ్ళు ఎక్కువ తాగితే మూత్రం ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాం అని చెప్పి కావాలని తాగరు. అది కూడా పొరపాటు. మూత్రం వస్తే పోవాలి, నీళ్లు తాగాలి. అది కరెక్ట్ కాదు. కొన్ని అవాయిడ్ చేయనివి ఉంటాయి. ఎస్. లేదండి, మేము జ్యూసులు బాగా తాగుతామండి. దట్స్ నాట్ ద రైట్. పండ్లు తినగలిగే వయసులో జ్యూసులు ఎందుకు తాగటం? జ్యూసులు తాగే వయసు వస్తుంది. 90 తర్వాత పళ్ళు పోయిన తర్వాత జ్యూసులే తాగేది, అప్పుడు తాగొచ్చు. బట్ ఇప్పుడు పళ్ళు కొరికి తినాల్సిన వయసులో పళ్ళు తినాలి. అదేవిధంగా కొంతమంది ఓన్లీ సాఫ్ట్ డ్రింక్సే తాగుతారు. అది మరి ఓకే, ఏదో ఒక గ్లాస్ ఎప్పుడన్నా ఒక చోట తాగారంటే ఓకే, కానీ బట్ అది రొటీన్గా రోజు ఒక 2 లీటర్ సాఫ్ట్ డ్రింక్ అయిపోతుంది. అది చాలా తప్పు, అది చాలా పొరపాటు. డిన్నర్ అనేది ప్లాన్ చేసుకోవాలి. మీరు అన్నట్టుగా బిఫోర్ 7 తినేస్తే చాలా మంచిది. చాలా మరి అప్పుడు మంచిది. మళ్ళీ ఆకలేస్తే ఒక ఫ్రూట్ మధ్యలో మంచిది తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. అండ్ నైట్ పడుకునేటప్పుడు చాలా మందికి పాలు తాగడం అని కానీ, తాగండి. లేకపోతే మజ్జిగ తాగడం కానీ ఇలా అలవాటు మీ ఉంటుంది. మీ అరిగించుకునే శక్తి బాగుంటే పాలు తాగండి, మజ్జిగ తాగుతారంటే మజ్జిగ తాగండి, తప్పే లేదండి. ఓకే, సో ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలంటారు. ఫుల్ ప్లెజ్డ్గా ఒక డైట్ ఎలా ఫాలో అవ్వాలి, అందులో డిన్నర్లో ఏం తీసుకోవాలని చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.